అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామాల లేఖన పుస్తకం గురించి చెప్పుకుంటున్నాం కదా. లేఖన పుస్తకంలో జెన్యూన్గా ఎవరికైతే నిజంగా లేఖన పుస్తకం కొనుక్కుండే స్తోమత లేదో వాళ్ళకి ఒక డోనరు, ఒక 10 మందికి ఒక డోనరు ఇస్తున్నారన్నమాట. లేఖన పుస్తకాలు ఉచితంగా రాసుకోవడానికి వీలుగా. అయితే ఒకళ్ళకి సంగతి నాకు తెలుసు, నిన్న మీకు వీడియోలో కూడా చెప్పాను. వరలక్ష్మి వ్రతం నాడు జరిగిన అద్భుతం ఇదే అని చెప్పి. ఆవిడకి వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఒక బుక్ అడ్రస్ పంపించాను. నిజంగా కొనుక్కోలేని స్తోమత, అంటే తిండి తినడానికి కూడా గతి లేక, అందరి యొక్క నిరాదరణకి లోనే, చేతిలో పైసా కూడా లేక, భర్త ఏ రకమైనటువంటి సహాయము చెయ్యక, ఇలాంటి ఒక దుర్భరమైనటువంటి స్థితి ఉంటుంది చూసారా. నిజంగా జెన్యూన్గా ఎవరికైతే లలితా సహస్రనామ లేఖన పుస్తకం కొనుక్కోవడానికి స్తోమత లేదో వాళ్ళకి నాకు పర్సనల్గా నాకు మాత్రమే మెసేజ్ చేయండి. నేను స్క్రీన్ మీద నా నెంబర్ పెడతాను. వాళ్ళు నాకు మాత్రమే మెసేజ్ చేయండి. వాళ్ళ యొక్క నిజంగా కొనుక్కోలేని స్థితి కనుక ఉంటే జెన్యూన్గా, ఇది లలిత అమ్మవారి యొక్క పుస్తకం మర్చిపోవద్దు, ఫ్రీగా ఇస్తానన్నారు కదా, ఎవరో డోనర్ ఉన్నారు కదా అని మనకి కొనుక్కోగలిగిన స్తోమత ఉండి కూడా మనం ఆ నెంబర్ ఇచ్చేసి ఆ పుస్తకాన్ని రప్పించుకోవాలి అన్న ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే నిజంగా అంత కొనుక్కోలేని స్థితి ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యండి. ఎందుకంటే లలిత అమ్మవారి పుస్తకం మనం అబద్ధాలాడినా, పరాచకాలాడినా, ఏ రకమైనటువంటి చిన్న ఇది చూపించిన వెంటనే లలిత అమ్మవారి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. అందుచేత ఎటువంటి స్థితిలోనూ కూడా ఎలాంటి లోటు చేయకండి, ఎలాంటి పొరపాటు చేయకండి. ఎందుకంటే లలితా సహస్రనామ స్తోత్రం లేఖన పుస్తకం ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి అవసరం లేకపోయినా నాకు అవసరం అండి అని చెప్పి ఇస్తే అది మాత్రం సరైన పద్ధతి కాదు. మీ మనస్సాక్షిని అడగండి. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే అది లేని వాళ్ళకి సరిగ్గా చేరాలి, వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం అవ్వాలి. ఎంతోమంది భక్తులు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తూ ఉన్నారు కాబట్టి లేఖన పుస్తకం రాస్తే వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం అవతల వాళ్ళకు ఉంటే అటువంటి జెన్యూన్ పర్సన్స్ మాత్రమే నాకు మెసేజ్ చెయ్యండి. వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా నాకు చెప్పండి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ పుస్తకం చేరడం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.